హి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం సుఖ ప్రసవన కోసం మంత్ర విధులను చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు ఒక మంత్రం చెప్పి ఉన్నాం. ఈ సుఖ ప్రసవన మంత్రములన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. మీకు ఏది వీలైతే అలా చేయండి, లేదా పెద్దలను గురువులను సంప్రదించి తగు విధంగా మీరు ఆచరించి సుఖమైన ప్రసవమును, సుఖవంతమైన జీవితమును పొంది సత్సంతానమును ఈ ప్రపంచానికి అందించి మీ కుటుంబ గౌరవమును పెంచడంతో పాటు మీ ఊరు, మీ రాజ్యము, మీ దేశం యొక్క అనగా మన దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించేందుకు మీ వంతుగా మీరు కృషి చేస్తారు. మీరు మీ వంతుగా కృషి చేయాలని మరియు సత్సంతానం అందించడం వలన ప్రపంచానికి మనం మేలు చేసిన వారం అవుతామని, సత్సంతానం అందించడం వలన ప్రపంచం అభివృద్ధి చెందేందుకు మన వంతుగా మన చేయూతగా మనం నిలవాలని కోరుతూ ప్రసంగులను విని అవగాహన పెంచుకొని జప ధ్యాన విధులను గావిస్తూ చేయవలసి ఉంటూ మనం ముందు సుఖవంతమైన జీవితం నిర్మించుకోవడంతో పాటు ప్రపంచంలో ప్రతి వారికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని మరియు సుఖ ప్రసవమునకు ముఖ్యముగా బోధోచటన బోధ విద్యలయందు బోధ దృష్టి కలిగి ఉంటుంది. కాబట్టి ప్రసవం అనేది దృష్టి దోషములతోను మరియు ఈర్ష ద్వేష దృష్టితోను ఆటంకములను కలిగిస్తుంది. సంతానం పొందాలి అంటే శివుని యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి. అందులోను సుఖంగా సంతానం పొందాలి అంటే శివుని యొక్క అనుగ్రహం మెండుగా ఉండాలి. కాబట్టి సకల భూతనాథుడైన భూతేశ్వరుని ఈ స్తోత్రము ప్రతిరోజు 12 సార్లు మననం చేసి సుఖ ప్రసవనం పొందవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, మహిళ అనే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది. దానిని క్లిక్ చేసి మీరు స్త్రీమూర్తులకు ఆవశ్యకత కలిగిన ప్రసంగములని వినండి. మీ అనుకూలతను అనుసరించి అవసరములను అనుసరించి ఆచరించండి. అక్షరములు కావాలంటే రత్నశ్రీ బ్లాగర్ లో ఉన్నాయి, చూసి దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉన్నాం. ఓపెన్ చేసి అక్షరములు తీసుకొని రాసుకొని మీ ప్రయత్నం మీరు చేస్తారని భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి దానికి దైవికంగా ముడిపడి ఉన్న మన జీవితాలకు దైవం యొక్క అనుగ్రహం తప్పనిసరి అవసరం. కాబట్టి ఇటువంటివి చేసి దైవం యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. ఈ స్తుతి శ్రీ మాతృభూతేశ్వర అష్టకం రమణ ఆశ్రమంలో తిరువణ్మలైలో శ్రీ రమణ ఆశ్రమంలో రమణ మహర్షి తన తల్లి అలగమ్మల్ సమాధిపై మాతృభూతేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ మాతృభూతేశ్వరుని కీర్తిస్తూ జగదీశ శాస్త్రి గారు మాతృభూతేశ్వర అష్టకమును రచించారు. అష్టకంలో మొదటి శ్లోకం, ఈ జగత్తుకు అంతటికి మీరే తల్లి, మీరే తండ్రి, అందువల్ల మీరు భూమిపై మాతృ భూతేశ్వరునిగా ప్రసిద్ధి చెందారు. మీకు వేరే తల్లిదండ్రులు లేరు. మీరు అర్ధనారీశ్వర రూపంలో ప్రకాశిస్తారు. మాకు తల్లి అయినా తండ్రి అయినా మీరే. మాతాచ పార్వతీదేవి, పితో దేవో మహేశ్వర, బాంధవ శివభక్తస్య సర్వదేశో భువనత్రయం. ఈ 3 భువనములందు ప్రతి ప్రాణికి తల్లిదండ్రి రూపంలో ఉన్న ఓ భూతేశ్వర, నన్ను తల్లిని మాతృమూర్తిని చేసే బాధ్యతను నీవు వహించి నాకు సుఖ ప్రసవమును ప్రసాదించు అని ప్రార్థించడం. ఇప్పుడు శివుని యొక్క భూతేశ్వరుని యొక్క మాతృభూతేశ్వర స్తుతి చెప్పుకుందాం. ఇవి 2 విధానములుగా 2 మీకు అందిస్తూ ఉన్నాం. ప్రథమంది ఇది వినండి, తర్వాత 2వది కూడా వినండి. మీకు ఏది వీలైతే ఆ స్తోత్రము చేసి శ్రీ సదాశివుని యొక్క ఆది పరాశక్తి అయిన పార్వతి యొక్క అనుగ్రహముతో సుఖమైన ప్రసవమును పొంది ఈ ప్రపంచమునకు సత్సంతానమును అందించి మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారని కోరుతూ ఇప్పుడు శ్రీ మాతృభూతేశ్వర స్తుతి. మాతృభూతేశ్వర స్తుతి. మాతృభూతేశ్వరో దేవో భక్తానాం ఇష్టదాయకః, సుగంధః కుంతలానాద సుఖ ప్రసవ మృచ్చతు. హే శంకర స్మరహర ప్రమదాదినాద, మన్నాద సాంబా శశిచూడహర త్రిశూలిన్, శంభో సుఖ ప్రసవైకృత భావం ఏ దయాలో, శ్రీ మాతృభూత శివా పాలయ మాం నమః. స్తోత్రము మరోసారి. మాతృభూతేశ్వర స్తుతి. మాతృభూతేశ్వరో దేవో భక్తానాం ఇష్టదాయకః, సుగంధః కుంతలానాద సుఖ ప్రసవ మృచ్చతు. హే శంకర స్మరహర ప్రమదాదినాద, మన్నాద సాంబా శశిచూడహర త్రిశూలిన్, శంభో సుఖ ప్రసవ
వైకృత భావం ఏ దయాలో శ్రీమాతృభూతా శివా పాలయ మాం నమః. స్తోత్రము మరోసారి. మాతృభూతేశ్వర స్తుతి. మాతృభూతేశ్వరో దేవో భక్తానాం ఇష్టదాయకః సుగంధః కుంతలానాద సుఖప్రసవ మృచ్చతు. హే శంకర స్మరహర ప్రమదాదినాద మన్నాద సాంబా శశిచూడహర త్రిశూలిన్ శంభో సుఖప్రసవైకృత భావం ఏ దయాలో శ్రీమాతృభూతా శివా పాలయ మాం నమః. మీరు మొదటి స్తోత్రమును పఠించితే చాలా మంచిది. లేని ఎడ్ల రెండవ స్తోత్రం కూడా అచ్చం అలానే ఉంటుంది గాని చివరి మూడవ స్తోత్రము మారుతూ ఉంటుంది. ఏ స్తోత్రం చేసినా ఒకటే ఫలితం వస్తుంది గాని మీ యొక్క విసులుబాటును అనుసరించి ఈ స్తోత్రములు చేయండి. ఇప్పుడు రెండవ స్తోత్రము. మాతృభూతేశ్వర స్తుతి. మాతృభూతేశ్వరో దేవో భక్తానాం ఇష్టదాయకః సుగంధః కుంతలానాద సుఖప్రసవ మృచ్చతు. హే శంకర స్మరహర ప్రమదాదినాద మన్నాద సాంబా శశిచూడహర త్రిశూలిన్ భక్తానుకంపిన మాయాకృతమాంబికేశ మాతృప్రసూతి సమయే కురు మంగళాని. స్తోత్రము మరోసారి. మాతృభూతేశ్వర స్తుతి. మాతృభూతేశ్వరో దేవో భక్తానాం ఇష్టదాయకః సుగంధః కుంతలానాద సుఖప్రసవ మృచ్చతు. హే శంకర స్మరహర ప్రమదాదినాద మన్నాద సాంబా శశిచూడహర త్రిశూలిన్ భక్తానుకంపిన మాయాకృతమాంబికేశ మాతృప్రసూతి సమయే కురు మంగళాని. స్తోత్రము మరోసారి. మాతృభూతేశ్వర స్తుతి. మాతృభూతేశ్వరో దేవో భక్తానాం ఇష్టదాయకః సుగంధః కుంతలానాద సుఖప్రసవ మృచ్చతు. హే శంకర స్మరహర ప్రమదాదినాద మన్నాద సాంబా శశిచూడహర త్రిశూలిన్ భక్తానుకంపిన మాయాకృతమాంబికేశ మాతృప్రసూతి సమయే కురు మంగళాని. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకుని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్రజపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్రజపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఖ్మర్ और अपनिकलानंद सागर महाराज।